హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కబడ్డీ 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 చాప్టర్లో గ్రామర్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు వేస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మీరు వొకాబులరీ పార్ట్ నేర్చుకున్నారు కదా. మనకి సిమిలర్ మీనింగ్ వచ్చే పదాలు అంటే ఒకే లాంటి అర్థం వచ్చే పదాలు సినానిమ్స్ అన్నది నేర్చుకున్నారు. అలాగే ఒక వర్బ్కి ఈఆర్ యాడ్ చేసి దాన్ని నౌన్గా మార్చడము, ఆ వర్బ్స్ నౌన్స్ నేర్చుకున్నారు కదా. ఒక పని చేయడాన్ని, ఆ వర్బ్ని, ఆ పని చేసే వ్యక్తిని ఏమంటారు అన్నది నేర్చుకున్నారు కదా. అలాగే ఇంకా వేరే వేరే సఫిక్స్లు యాడ్ చేయడం వల్ల మనం పదాల అర్థాలని ఎలా మార్చచ్చు అన్నది నేర్చుకున్నారు కదా. ఈ క్రాస్వర్డ్ పజిల్ కూడా కంప్లీట్ చేశారు కదా. రైట్, ఇవన్నీ చెయ్యకపోతే చేసి తర్వాత ఈ వీడియో చూడండి. ఈ గ్రామర్ పార్ట్లో ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. మనం ఆల్రెడీ చాప్టర్లో నేర్చుకున్నవే. ఏ స్మాల్ స్పేస్ విత్ an even surface is just enough to play the game. A small space, కొద్దిగా స్థలము, with an even surface, చదునుగా ఉన్నది, చదునైన ఉపరితలం ఉన్న కొద్దిగా స్థలము, is just enough, అది సరిపోతుంది, to play the game, ఆట ఆడటానికి. Therefore, the game can be played easily everywhere. కాబట్టి ఆ ఆటని ఎక్కడైనా ఈజీగా ఆడచ్చు. అంతే కదా. మన కబడ్డీ ఆట ఆడడానికి ఏ ఎక్విప్మెంట్ అక్కర్లేదు, నెట్ అక్కర్లేదు, బాల్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ కొద్దిగా స్థలము, అది చదునుగా ఉంటే చాలు కదా, మనం కబడ్డీ ఆడచ్చు. కాబట్టి కబడ్డీ ఆటని ఎక్కడైనా ఈజీగా ఆడచ్చు. ఇక్కడ దేర్ ఫోర్ అన్న వర్డ్ని అండర్లైన్ చేశారు చూడండి. ఇక్కడ మనకి ముందు సెంటెన్స్లో ఏమని చెప్తున్నారు, కబడ్డీ ఆట ఆడడానికి ఒక కొద్దిగా ప్లేసు, అది చదునుగా ఉంటే చాలు అని చెప్తున్నారు. దాని తర్వాత ఆ ఆటని ఎక్కడైనా ఆడచ్చు అంటున్నారు. ఆ ముందు సెంటెన్స్ కారణం ఉండటం వల్ల ఈ రెండో సెంటెన్స్ లో మనం ఆటను ఎక్కడైనా ఆడచ్చు అని చెప్తున్నాం. ఆటను ఎక్కడైనా ఆడచ్చు అని ఎందుకు చెప్తున్నాము, దానికి ఎక్కువ ఎక్విప్మెంట్ అక్కర్లేదు, జస్ట్ కొద్దిగా స్థలము, అది చదునుగా ఉంటే చాలు. ఆ మాటను మనం ముందు సెంటెన్స్ లో చెప్తున్నాం కదా. అందుకే ఇక్కడ దేర్ ఫోర్ అంటే కాబట్టి, దానికి ముందు చెప్పిన సెంటెన్స్ కారణం కాబట్టి ఈ ఆటను మనం ఎక్కడైనా ఆడచ్చు అని చెప్తున్నాం. అంటే మనకి ముందు సెంటెన్స్ని మనము రెండో సెంటెన్స్కి కలుపుతున్నట్టుగా చెప్తున్నాం. అంటే రెండిటికి కలిపి మీనింగ్ ఉంటుంది కదా, అర్థం అనేది రెండిటికి కలిపి ఉంటుంది. ఆ ముందు సెంటెన్స్లో ఉన్నదానికి మీద రెండో సెంటెన్స్ ఆధారపడి ఉంది కదా. అందుకు మనం దేర్ ఫోర్ అన్నది చెప్తున్నాం, కాబట్టి అని. అంటే ఈ రెండు సెంటెన్స్ని కలిపే పదము దేర్ ఫోర్, ఆ రెండు సెంటెన్స్ల యొక్క అర్థాన్ని కలిపే పదం దేర్ ఫోర్. ఇక్కడ మనం దేర్ ఫోర్ అన్నది ఈ రెండు సెంటెన్స్ని కనెక్ట్ చేయడానికి, ఒకదానికొకటి కనెక్ట్ చేయడానికి, కలపడానికి మనం వాడాం. ఇట్లాంటి పదాలనే మనము లింకర్ అంటాం. లింక్ అంటే కలపడం, లింకర్ అంటే ఇది కలుపుతుంది కాబట్టి అలాంటి పదాలని లింకర్ అంటాం. ఇక్కడ లింకర్స్ చూడండి, ఆ లింకర్ ఏమేం పని చేస్తాయి అన్నదాన్ని బట్టి లింకర్స్ ఇక్కడ విడివిడిగా ఇచ్చారు. ఎగ్జాంపుల్గా వాడే లింకర్స్ అంటే మనం ఉదాహరణగా అని చెప్పడానికి సెంటెన్స్లో ఇలాంటి లింకర్స్ వాడతాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి, సచ్ యాజ్ అలాంటివి, అలాగా, అట్లా ఎగ్జాంపుల్గా వాడడానికి మనం ఫర్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్ అనే లింకర్స్ వాడతాం. ఈ రెండు లింకర్స్, వాటిని
ఎగ్జాంపుల్ గా చెప్పడానికి వాడతాం. సిమిలారిటీ, సిమిలారిటీ అంటే పోలిక లేకపోతే సారూప్యత చెప్పడానికి వాడతాం. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా అని. ఇన్ ద సేమ్ వే అంటే అదే విధంగా, సిమిలర్లీ అదే విధంగా. ఈ రెండు లింకర్స్ సిమిలారిటీ చెప్పడానికి, ఒకదాని నుంచి ఇంకొక దానికి పోలికను చెప్పడానికి వాడతాం. డిఫరెన్స్, డిఫరెన్స్ అంటే భేదం. మనము తేడాని చెప్పడానికి, భేదం చెప్పడానికి బట్. కానీ మీరు ఇంతకుముందు తెలుసుకున్నారు, ఐ కెన్ ప్లే చెస్ బట్ ఐ కెనాట్ ప్లే కబడ్డీ. ఐ కెన్ ప్లే చెస్ బట్ ఐ కెనాట్ ప్లే కబడ్డీ. ఇక్కడ ఈ రెండు సెంటెన్స్ ని కలుపుతుంది బట్ కదా. నేను చెస్ ఆడగలను కానీ కబడ్డీ ఆడలేను. ఇక్కడ కానీ అన్న పదం రెండు దాటిని కలుపుతోంది, రెండు సెంటెన్స్ ని. ఇక్కడ డిఫరెన్స్ అన్న ఉపయోగంలో బట్ను వాడతాం. అలాగే ఆల్దో, ఆల్దో అంటే అయినప్పటికీ, అయినా కూడా అని. నేను బాగా చదివాను అయినా కూడా పరీక్ష రాయలేకపోయాను. ఐ స్టడీడ్ వెల్ బట్ ఐ కుడెంట్ రైట్ ద ఎగ్జామ్ అనేది బట్ అని వాడాను నేను. ఇక్కడే మనం ఐ స్టడీడ్ వెల్ ఆల్దో ఐ కుడెంట్ రైట్ ద ఎగ్జామ్. ఇలా మనం డిఫరెన్స్ చెప్పడానికి మనం ఈ లింకర్స్ వాడతాం. టైం చెప్పడానికి, కాలాన్ని, సమయాన్ని చెప్పడానికి ఎట్ ద సేమ్ టైం, అదే సమయంలో. ఎట్ ద సేమ్ టైం, అదే సమయంలో అంటే అప్పుడే అని. ఆఫ్టర్ దట్, దాని తర్వాత. ఇక్కడ కూడా మన సమయమేగా చెప్తున్నాం. ఆఫ్టర్ దట్ అంటే దాని తర్వాత, ఒక సమయం తర్వాత అని. తర్వాత అడిషన్, మనం ఏదైనా కలపడానికి చెప్పే లింకర్స్. అండ్, మనం ఇప్పుడు పెన్ అండ్ పెన్సిల్ అంటాం ఏదైనా చెప్పేటప్పుడు. బుక్ అండ్ నోట్బుక్, ఫోన్ అండ్ టీవీ, ఇలా చెప్తాం కదా. అంటే మనం ఈ రెండింటిని కలుపుతున్నాం అండ్ అన్న దాంతో. అలాగే యాజ్ వెల్ యాజ్ అంటే అదే విధంగా, అదే ప్రకారం, ఇట్లా యాజ్ వెల్ యాజ్, దాంతో పాటుగా అని. ఇలాంటి లింకర్స్ మనం ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తో లేదా ఒక ఆలోచనని ఇంకొక ఆలోచనతో కలపడానికి మనం వాడతాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని లింకర్స్ ఇచ్చారు చూడండి, అలాగే కింద కొన్ని సెంటెన్సెస్ విత్ బ్లాంక్స్ ఇచ్చారు. ఈ లింకర్స్ మీరు చదివి ఈ బ్లాంక్స్ మీరు ఫిల్ చేయండి కరెక్ట్గా, ఏది ఎక్కడ రావాలని. అలాగే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, దాంట్లో మీరు లింకర్ ఎక్కడుంది ఐడెంటిఫై చేసి ఆ లింకర్ ఏంటి అన్నది ఫస్ట్ అండర్లైన్ చేయండి. ఈ సెంటెన్స్లో అండర్లైన్ చేసిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ లింకర్ అన్నది, అంటే దాని ఫంక్షన్ ఏం చేస్తోంది ఆ లింకర్ అన్నది ఇక్కడ ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఇక్కడ జతపరచండి, వీటిని మ్యాచ్ చేయండి. అర్థమైంది కదా. ఈ రెండు చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను చేస్తాను చూడండి. యాజ్ వెల్ యాజ్, అలాగే. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా. సచ్ యాజ్, ఉదాహరణకి. ఎట్ ద సేమ్ టైం, అదే సమయంలో. ఆల్దో, అయినప్పటికీ. ఇన్ దిస్ గార్డెన్, ఈ తోటలో. యు విల్ సీ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, నువ్వు చాలా రకాల పువ్వుల్ని చూడగలవు, చూస్తావు. డాష్ రోజ్ అండ్ జాస్మిన్, గులాబీ మరియు మల్లె. మనం ఏమని చెప్తాం, ఈ తోటలో నువ్వు చాలా రకాల పువ్వులు చూస్తావు,
ఉదాహరణకి గులాబీలు, మల్లెలు అని చెప్తాం కదా. ఇక్కడ ఉదాహరణ కన్నా లింకర్ ఏముంది? ఉదాహరణకు అని వాడే లింకర్ సచ్ యాజ్. సచ్ యాజ్ అంటే ఉదాహరణకు అన్నట్టు కదా. ఇన్ దిస్ గార్డెన్, ఈ తోటలో, యు విల్ సీ, నువ్వు చూస్తావు, మెనీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, చాలా రకాల పువ్వులని. ఉదాహరణకి గులాబీ మరియు మల్లె. రెండవది డాష్ ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్. కన్సర్ట్ అంటే పూర్వకాలంలో కచేరీలు చేసేవాళ్ళు, సాంప్రదాయ సంగీతానికి కచేరీలు చేసేవాళ్ళు. అక్కడికి వచ్చి రకరకాల వాయిద్యాలతో పాటలు పాడేవారు. ఇప్పుడు పాప్ సింగర్స్ ఎక్కువ ఫేమస్ కదా. పాప్ సాంగ్స్, రాక్ సాంగ్స్ ఇట్లాంటివి పాడేవాళ్ళు మోడర్న్ సాంగ్స్ అన్నమాట, ఆధునిక పాటలు. ఇట్లాంటివి పాడేవాళ్ళు కన్సర్ట్స్ అంటాం. అది కచేరీ లాంటిదే, కాకపోతే అక్కడ చాలా ఎక్కువ సౌండ్, ఎక్కువ మంది జనాలు గుమిగూడి అందరూ కలిసి ఆ పాటకి డాన్స్ చేస్తూ ఎగురుతూ ఉంటారు. అది కన్సర్ట్స్ అంటారు. ఆ కన్సర్ట్స్ నాకు చాలా ఇష్టం, కానీ అవి ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, అది చాలా ఎక్కువ సౌండ్, ఎక్కువ జనాలు ఉండి ఇరుకురుగ్గా ఉంటది. అయినా కూడా నాకు కన్సర్ట్స్ ఇష్టము అని చెప్తున్నారు ఇక్కడ కదా. అంటే ఇక్కడ అయినా కూడా అన్న లింకర్ ఏముంది చూడండి ఇందులో. రైట్, ఆల్దో. ఆల్దో ఇట్స్ లౌడ్ అండ్ క్రౌడెడ్, ఐ లవ్ కన్సర్ట్స్. అది బాగా సౌండ్ ఎక్కువ ఉండి ఇరుకిరుగ్గా ఉన్నప్పటికీ నాకు కన్సర్ట్స్ అంటే ఇష్టం. ద లీవ్స్ ఆఫ్ టామరిండ్ కెన్ ఆల్సో బి కుక్డ్ అండ్ ఈటెన్ డాష్ యాజ్ స్పినాచ్. ద లీవ్స్ ఆఫ్ టామరిండ్, చింతపండు ఆకులు, చింత ఆకులు, కెన్ ఆల్సో బి కుక్డ్, అవి వండచ్చు, అండ్ ఈటెన్, తినచ్చు కూడా. మనం చింత ఆకుల్ని కూడా వండి తినచ్చు. డాష్ యాజ్ స్పినాచ్, మనం పాలకూరని తిన్నట్టే మనం చింతపండు ఆకుల్ని కూడా తినచ్చు అని చెప్తున్నాం ఇక్కడ. ఇన్ ద సేమ్ వే అని వాడచ్చు కదా. మనం పాలకూరని ఎలాగైతే వండుతామో అదే విధంగా చింత ఆకుల్ని కూడా వండి తినచ్చు అని. The leaves of tamarind can also be cooked and eaten in the same way as spinach. మనం చింతపండు ఆకులను కూడా వండి తినచ్చు, పాలకూరని తిన్న విధంగానే. She eats apples dash oranges. మనం మామూలుగా అయితే ఆమె యాపిల్స్ తింటుంది మరియు ఆరెంజెస్ కూడా తింటుంది అని చెప్తున్నాం. దానికి అండ్ వాడతాం మామూలుగా అయితే, కానీ మనకి ఇక్కడ అండ్ అన్న లింకర్ లేదు కదా. అలాంటి లింకర్ ఇంకోటి ఏది ఉంది? రైట్, యాజ్ వెల్ యాజ్. షీ ఈట్స్ యాపిల్స్, ఆమె యాపిల్స్ తింటుంది. యాజ్ వెల్ యాజ్ ఆరెంజెస్, అలాగే ఆరెంజెస్ కూడా. వీఆర్ యూజింగ్ అప్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్, మనం మన సహజ వనరులని వాడేస్తూ ఉన్నాము. మన పెట్రోలు, బొగ్గు ఇలాంటి సహజ వనరులను మనం వాడేస్తూ ఉన్నాము. అండ్ డాష్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ విత్ డేంజరస్ కెమికల్స్, మన పర్యావరణాన్ని రసాయనాలతో, హానికారకమైన ప్రమాదకరమైన రసాయనాలతో మనము కాలుష్యం చేస్తున్నాం మన పర్యావరణాన్ని. ఇంక ఇక్కడ మిగిలిండేది ఏముంది లింకర్? రైట్, ఎట్ ద సేమ్ టైం. ఎట్ ద సేమ్ టైం అనేది మనం ఇక్కడ వాడచ్చు. వీఆర్ యూజింగ్ అప్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్, మనం మన సహజ వనరులని వాడేస్తూ ఉన్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం, అదే సమయంలో పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్, మనం అవి వాడేస్తూ అదే సమయంలో మన పర్యావరణాన్ని కూడా కాలుష్యం చేసుకుంటున్నాం.
విత్ డేంజరస్ కెమికల్స్. ప్రమాదకరమైన రసాయనాలతో మనం కాలుష్యం చేసుకుంటున్నాము. ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇవి చూడండి. The students were asked to dress similarly for the sports day. The students were asked to dress. ఆ స్టూడెంట్స్ ని అడిగారు ఏమని? డ్రెస్ చేసుకోండి. ఏ విధంగా? సిమిలర్లీ, ఒకే విధంగా. ఫర్ ద స్పోర్ట్స్ డే, మనకి ఆటల దినోత్సవం నాడు కోసం అందరినీ ఒకే విధంగా డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పి స్టూడెంట్స్ కి అడిగారు. ఇక్కడ ఒకే విధంగా అన్నది లింకర్ కదా. ఆటల దినోత్సవం కోసము అందరూ ఒకే విధంగా డ్రెస్ వేసుకొని రండి. ఇక్కడ ఒకే విధంగా అన్నది లింకర్ ఈ రెండిటికి. 10 seconds ఆఫ్టర్ దట్, అది జరిగిన, అది ఏంటనేది మనకి ఇప్పుడు తెలియదు కానీ ఏదో అది జరిగిన 10 సెకండ్ల తర్వాత ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్ అప్ అండ్ డౌన్. ఏదో జరిగింది, అది జరిగిన 10 సెకండ్ల తర్వాత ఐ వాజ్ హ్యాపీలీ బౌన్సింగ్, నేను సంతోషంలో ఎగురుతున్నా. అప్ అండ్ డౌన్, నేను పైకి కిందకి సంతోషంలో ఎగురుతూ ఉన్నా, నాకు చాలా ఆనందం వేసింది కదా. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? దీనికి ముందు ఏదో జరిగింది, దాన్ని దీన్ని లింక్ చేస్తూ 10 seconds ఆఫ్టర్ దట్, అది జరిగిన 10 సెకండ్ల తర్వాత అంటున్నాం కదా. ఇక్కడ మనకి లింకర్ ఆఫ్టర్ దట్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే, అతనికి కరాటే నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. బట్ హిస్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్, కానీ వాళ్ళ నాన్న అతన్ని ప్రోత్సహించలేదు. వాళ్ళ నాన్న అతన్ని కరాటే నేర్చుకుంటానంటే ప్రోత్సహించలేదు. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ లెర్నింగ్ కరాటే అన్నది ఒక ఐడియా, వాళ్ళ నాన్న అతన్ని ప్రోత్సహించలేదు అన్నది ఇంకొక ఆలోచన. ఆ రెండింటిని కలుపుతున్నది బట్, కానీ కదా. అతనికి కరాటే నేర్చుకోవడం చాలా ఇష్టం, కానీ వాళ్ళ నాన్న అతన్ని ప్రోత్సహించలేదు. కరాటే అంటే బాగా నేర్చుకోవాలి కదా, కరాటే నేర్చుకోవడం వల్ల చాలా మంచిదే కదా, మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ బట్, కానీ అన్నది ఈ రెండింటిని కలుపుతోంది. షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్ అండ్ వాలీబాల్. షీ లైక్స్ టు ప్లే ఫుట్బాల్, ఆమెకి ఫుట్బాల్ ఆడటం అంటే ఇష్టం. అండ్ వాలీబాల్, మరియు వాలీబాల్ కూడా. ఇక్కడ ఈ రెండింటిని కలుపుతుంది అండ్ కదా, ఫుట్బాల్ మరియు వాలీబాల్ అని. ఆమెకు ఫుట్బాల్ ఆడటము మరియు వాలీబాల్ ఆడటము ఇష్టము. There are so many team sports, for example ఖోఖో, cricket, football, etc. There are so many team sports, చాలా రకాల టీమ్ స్పోర్ట్స్, జట్టుగా ఆడే ఆటలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ ఎక్సెట్రా. ఖోఖో, క్రికెట్, ఫుట్బాల్ లాంటి గేమ్స్ టీమ్ స్పోర్ట్స్, జట్టుగా ఆడే ఆటలు, ఒక్కరు ఆడలేరు ఇది కదా. ఇక్కడ లింకర్ వర్డ్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఉదాహరణలని ఈ సెంటెన్స్ తో కలుపుతున్నాం కదా. దెర్ ఆర్ సో మెనీ టీమ్ స్పోర్ట్స్, అక్కడ మనకి చాలా రకాలైన జట్టుగా ఆడే ఆటలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి అని. ఇవి మనకి టీమ్ స్పోర్ట్స్ కొన్ని కదా. మనం ఈ రెండు ఆలోచనల్ని కలుపుతున్నాం. ఇది కూడా లింకర్. ఇప్పుడు మీరు ఇక్కడ లింకర్ యొక్క ఫంక్షన్ ఏం చేస్తుంది అక్కడ అన్నదాన్ని బట్టి మీరు ఇవి జతపరచండి. మొదటిది అడిషన్. అడిషన్ అంటే కలుపుతోంది. ఇక్కడ మనకి కలుపుతున్నది ఏదన్నా ఉందా? రైట్, అండ్ కదా, కాబట్టి ఇక్కడ ఏ.
తర్వాత రెండవది ఎగ్జాంపుల్, ఉదాహరణకి. ఇక్కడే ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అన్నది, ఇక్కడ బి. తర్వాత సిమిలారిటీ, సారూప్యత, మనకి సేమ్ అలాంటి పదమే సిమిలర్లీ, అదే విధంగా అని ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సి. తర్వాత కాంట్రాస్ట్, మీకు కాంట్రాస్ట్ అంటే అర్థం తెలియకపోతే డిఫరెన్స్ అనే అర్థం. దానికి కూడా మనకి తేడాని చెప్పేది, డిఫరెన్స్ ని తెలిపేది ఏది ఉంది? రైట్, అతనికి కరాటే ఇష్టము కానీ వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేయలేదు, ప్రోత్సహించలేదు, ఇక్కడ డి. ఇంకా మిగిలింది టైం. టైం అన్నది కాలం. 10 seconds ఆఫ్టర్ దట్, అది జరిగిన 10 సెకండ్ల తర్వాత అని కదా. ఇక్కడ సమయాన్ని చెప్తున్నాం మనం, అది జరిగిన 10 సెకండ్ల తర్వాత అని. చేశారు కదా మీరు చేసినవి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చెక్ చేసుకున్నారు కదా. ఒకవేళ తప్పు అయి ఉంటే వీడియో మళ్ళీ ఒకసారి చూసి ఎక్కడ కారణం ఏం చెప్తున్నాను చూడండి, దాన్ని బట్టి మీరు తప్పును సరి చేసుకోండి.